సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కార్గిల్ విజయ్ దివస్ 25 ఏళ్ల తర్వాత కూడా కార్గిల్ గురించి మననం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కార్గిల్లో ఏం జరిగింది, ఆ యుద్ధ సమయంలో భారత్ ఎదుర్కొన్నటువంటి తీరు ఏంటి, ముఖ్యంగా ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి పరిస్థితి ఏంటి, వారి కుటుంబాల స్థితి ఈరోజు ఏ విధంగా ఉంది. ఇన్ని అనుభవాల తర్వాత ఆపరేషన్ సింధూర్ వరకు పరిస్థితుల్ని గమనించి చూస్తే భారత ప్రభుత్వంలో కానీ భారత సైన్యంలో కానీ ఆధునికీకరణ, ఆధునిక ఆలోచన విధానం వచ్చిందా? ఈ విషయాలకు సమాధానం ఎవరు చెప్తారు? నేరుగా కార్గిల్ వీరులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కార్గిల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికుల ఆత్మల్ని ప్రశ్నిస్తే దీనికి సమాధానం చెప్తారు. అలాంటి ఓ ఆత్మతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఆత్మ అంటే నిజమైన ఆత్మ అనుకోవడానికి కాదు, కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి వీర జవానుగా అమరత్వం పొందారు అనుకున్నటువంటి ఒక వ్యక్తి లేదు, ఆయన బతికే ఉన్నారు అని తర్వాత తరంలో తెలుసుకునేటువంటి అవసరం, సందర్భం ఏర్పడింది. దీనికి కారణాలు ఏంటి, అసలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నారు, మన ముందరే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కల్నల్ శ్యామ్ విజయ్ సింహ అప్పటి కార్గిల్ యుద్ధ వీరుడిగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, మీ గురించి చెప్పాలంటే ముందుగా మనం చెప్పుకునే ఇంట్రడక్షన్ ప్రకారం చూస్తే కనుక కార్గిల్ ఆత్మలాగా కనిపిస్తున్నారు ఇప్పుడు మాకు. అసలు యుద్ధంలో ఉన్న మీరు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని బయటికి రావడం ఏంటి, దానిపైన న్యూస్ రిపోర్ట్స్ కూడా రావడం, అధికారికంగా కూడా అనౌన్స్ చేయడం, మళ్ళీ తర్వాత లేదు లేదు ఆయన బతికే ఉన్నారనే పరిస్థితి రావడం. సో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆనాటి అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మీ అనుభవాలను ఒకసారి మాకు వివరించాలి. సో కార్గిల్ అనేది ఒక చిన్న గ్రామం అండి కాశ్మీర్లో. అది మనకి అంటే అది ముఖ్యమైన ప్రదేశం, మన నేషనల్ హైవే 1α చూస్తున్న కొండ చర్యలు ఉన్న ముఖ్యమైన ప్రదేశం. దారంతా నేషనల్ హైవే 1α ద్రాసు, మష్కో, కార్గిల్, బటాలికు ఇవన్నీ తిరుగుతా లేకెళ్తుంది. పాకిస్తాన్ ప్రయత్నాలు ఏంటంటే అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రూట్ని కట్ చేసి లద్దాఖ్ని కొట్టేయాలని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా చాలాసార్లు యుద్ధాలు చేసింది. 48, 65, 71 ప్రతిసారి దెబ్బలు తినింది. ఈసారి వాళ్ళు ఏం చేశారంటే, మేము జనరల్గా ఎలా ఉంటుందంటే, మీకు ఆ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పోస్టులు ఎక్కువ ఎత్తులో ఉంటాయి, అక్కడంతా మంచు ఎక్కువ పడుతుంది. సో చలికాలంలో మంచు ఎక్కువ కురుస్తుంది అక్కడ. ఆ మంచు ఎంత ఎక్కువ కురుస్తుందంటే అక్కడ మనం ఉన్న సైనికుల్ని మనం వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వడం, లేదంటే వాళ్ళ మెయింటెనెన్స్ రూట్లు మనం మెయింటైన్ చేయడం కష్టం. మనకే కాదు, వాళ్ళకు కూడా, అటువైపు వాళ్ళకు కూడా. సో అప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, మేము వింటర్ వెకేటెడ్ పోస్ట్స్ అంటాం వీటిని. ఆ పోస్టులను వదిలేసి ఆ కొన్ని నెలలకి, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్తాం. అంతవరకు వెనక్కి వస్తాం, కొంచెం వెనక్కి వచ్చి కూర్చుంటాం, అక్కడ ఆ మంచు ఎఫెక్ట్ తప్పుతుందని. వాళ్ళు అలాగే చేస్తారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుద్ది. అలాగే వాళ్ళు వెనక్కి వెళ్తారు, మనం వెనక్కి వెళ్తాం. అగ్రిమెంట్ లాగా ఉంటుంది. 1999లో 98లో మనం అమన్ కి యాత్ర అని ఒకటి చేసాం. వాజ్పేయి గారు బస్సు యాత్ర ఒకటి మొదలుపెట్టారు. సో ఇవన్నీ చక్కగా సంధి జరుగుతోంది, మన రెండు దేశాల మధ్యలో శాంతి నెలకొల్తుంది అని అనుకుంటున్న పరిస్థితుల్లో పర్వేజ్ ముషర్రఫ్ గారు ఆయన గొప్పగా ఆలోచించి ఇట్లాంటిది ఒక ప్రయత్నం చేశాడు. దుష్ప్రయత్నం, భయంకరమైన దుష్ప్రయత్నం అది. వాళ్ళు మనం వెకేట్ చేసి ఇటువైపు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కొంత సైన్యం, కొంత వాళ్ళ మర్సనరీస్ అంటే వాళ్ళ ఉగ్రవాదులను కొంతమంది తీసుకుని వాళ్ళు ఈ వింటర్ మనం ఏవైతే వెకేట్ ఇస్తామో అక్కడికి అంతా వచ్చి కూర్చున్నారు. అది మనకి తెలియదు. ఎందుకంటే మనం వెళ్తాం, ఇంకా ఏప్రిల్లో వెళ్ళడం మొదలెడుతున్నాం. ఏప్రిల్లో ఏమైందంటే, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ గొర్రెలు, మేకలు ఇవన్నీ తోలుకుంటూ అటు ఇటు తిరుగుతుంటూ వాళ్ళలో కొంతమంది చూశారు, ఎవరో నల్లటి పటానీ సూట్ డ్రెస్సులు వేసుకుని అటు ఇటు తిరుగుతున్నారు, ఎవరు వాళ్ళు, మన దేశపు సైనికులు కాదు అని చెప్పి వాళ్ళకి ఒక రకమైన అనుమానం వచ్చి వాళ్ళు కిందకు వచ్చి చెప్పారు. కిందకు వచ్చి చెప్పంగానే కింద ఉన్న బెటాలియన్ ఏదైతే ముందుకు వెళ్ళాలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక పెట్రోల్ పంపించారు, సౌరవ్ కాలియా. ఆయన ఒక 10-15 మంది పెట్రోల్ తోటి ముందుకు వెళ్ళి, ఆ పెట్రోల్ వాళ్ళ చేతిలో దొరికిపోయింది. అది యాంబుష్ చేసి వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత మనకు తెలిసిన విషయం, సౌరవ్ కాలియాని టార్చర్ చేసి చంపారు. దాని తర్వాత ఇంకొక పెట్రోల్ వెళ్తుంది, అమిత్ భారద్వాజ్ అని, అతను నాతో పాటు ట్రైనింగ్ తీసుకున్న అతను, కోర్స్ మేట్ నాకు, అతన్ని అలాగే చంపిస్తారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ ఈ మష్కో వ్యాలీ నుంచి తుర్తుక్ వరకు ఆ మొత్తం కొండ చర్యలన్నింటినీ, ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు వాటన్నిటిని పాకిస్తాన్ వాళ్ళ సైన్యంతో వచ్చి కూర్చుంది అక్కడ. వాళ్ళు ఆక్యుపై చేశారు. మెల్లిగా దాన్ని
ఇంకొంచెం స్టెబిలైజ్ చేసి ఈ రూట్ని మొత్తంగా కట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అని అర్థమైంది. ఓకే. దాని తర్వాత మొదలైందే ఈ కార్గిల్ సో మీరు ఆపరేషన్. ఎక్కడ ఉన్నారు ఆ సందర్భంలో? మేము ఆ సమయంలో సియాచిన్ గ్లేషియర్లో ఉన్నాం. మా బెటాలియన్ సియాచిన్ గ్లేషియర్లో ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ ఎత్తుల మీద కొట్లాడాలంటే మీరు మామూలుగా కింద కూర్చున్న వాళ్ళు వెళ్ళి కొట్లాడడం కుదరదు. దానికి అక్లమటైజేషన్ కావాలి. మీ ఊపిరితిత్తులు పనిచేయవు అక్కడ. ఓకే. మీకు విపరీతంగా గాలి తక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, మీరు పీల్చుకోలేరు, ఊపి కొట్లాడడం చాలా కష్టం. నడవడమే కష్టం, మీరు మీ ఆయుధాలు తీసుకుని ముందు దాకా వెళ్ళి కొట్లాడడం ఇవన్నీ చాలా కష్టమైన విషయం. ఆ సమయంలో అందుకని ఏం చేస్తారంటే, మనం అక్లమటైజేషన్ పీరియడ్ అని ఉంటుంది. అంటే మీ ఊపిరితిత్తులు ఆ వాతావరణానికి సరిగ్గా అనుకూలంగా పనిచేసేందుకు మీరు కొంచెం సమయం ఇస్తారు వాటికి. ఓకే. 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు అట్లా ఒక్కొక్క ఎత్తులో ఉంటారు. అలా ఎత్తుల్లో ఉన్న వాళ్ళు అక్కడ కొట్లాడడానికి క్షమత ఉంటుంది వాళ్ళల్లో. అంటే వాళ్ళల్లో వాళ్ళ ఊపిరి తీసుకోవడానికి ప్రాబ్లం ఉండదు, అట్లాంటివన్నీ ఉంటాయి. అలాగా ఆ క్రమంలో అంటే అప్పుడు అంత త్వరితగతిన వాళ్ళని డిప్లాయ్ చేయడానికి ఉన్న సైనికుల్లో ఉన్న వాళ్ళలో మేము ఒకళ్ళం. ఓకే. ఎందుకంటే మేము అప్పటికే సియాచిన్ గ్లేషియర్ పైన ఉన్నాం. సియాచిన్ గ్లేషియర్ ప్రపంచంలోకే ఎత్తైన రణభూమి అది. సో మేము అక్కడ ఆల్రెడీ డిప్లాయిడ్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని అక్కడి నుంచి తీసి సగం సగం బెటాలియన్ గా తీసి మమ్మల్ని ఇక్కడ ఇండక్ట్ చేశాం. అలా మేము అంటే ఫస్ట్ ఫేజ్ యుద్ధానికి వెళ్ళిన టీంలో మేము ఉన్నారు. మేము డిప్లాయ్ అయింది ఏప్రిల్ స్టార్టింగ్ లోనే మేము డిప్లాయ్ అయిపోయాం. ఏప్రిల్ 26 నుంచి నిజంగా అంటే గట్టిగా యుద్ధం జరగడం మొదలెట్టింది. ఆ జరుగుతున్న క్రమంలో ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే ఒక్క చోటే కాదు, నేను ఏదైతే చెప్పానో మీకు మాస్కో నుంచి ద్రాస్ క్రాస్ అయ్యి బెటాలికు తుర్తుకు అన్ని చోట్ల కొంచెం కొంచెంగా వీళ్ళు నిలబెట్టుకున్నారు. వాళ్ళ పోస్టులు ఆక్రమించుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పైన అనేది మనకు తెలియదు. ఎలా వెళ్తే వాళ్ళు ఎక్కడ తగులుతారో మనకు తెలియదు. కానీ వాళ్ళని తరిమేయాలి, బయటికి తీసేయాలి. అప్పట్లో ఉన్న ప్రభుత్వం కూడా మనకి ఏదో చెప్పింది, మనం 48 గంటల్లో తరిమేస్తాం, మా సైన్యం క్షమత ఉన్నది, అది ఇది. కాబట్టి ఒత్తిడి మా భారతదేశం అంటే భారత సైన్యం మీద ఎక్కువ ఉన్నది. కానీ అంటే అది మాట్లాడదాం. మీకు సంబంధించి మీరు అసలు చనిపోయారు యుద్ధంలో అని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడం, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడం ఏంటి అసలు? అది ఎలా జరిగిందంటే అండి, అది ఈ క్రమంలో చాలా బెటాలియన్స్ ఇండక్ట్ అయ్యాయి, కొట్టుకుంటున్నారు. అది యుద్ధం జరుగుతుంది, చాలా మంది చనిపోతున్నారు, మనకందరికీ తెలిసిన విషయమే. చాలా మంది ఆఫీసర్లు, యంగ్ ఆఫీసర్లను మనం పోగొట్టుకున్నాం. సో ఆ క్రమంలో ఏమైందంటే, యుద్ధం జరుగుతున్న సమయంలో మా బెటాలియన్ కూడా ముందుకెళ్ళింది. అందులో హనీఫుద్దీన్ చనిపోయాడు. నాకు దెబ్బలు తగిలి, నాకు కొంచెం గట్టిగా దెబ్బలు తగిలి మమ్మల్ని ఎవాక్యువేట్ చేశారు. నేను హుండర్ వచ్చాను. మీకు బుల్లెట్లు దిగినాయి కడుపులో స్ప్లింటర్స్, వెనకాల బుల్లెట్లు తగిలి. దాని తర్వాత మేము వచ్చి ఆపరేషన్ అది అయింది, చండీగఢ్ తీసుకొచ్చారు. కానీ మా ఇంట్లో అక్కడ జరుగుతున్న క్రమంలో మా ఇంట్లో ఎవరికి ఏమీ తెలియదు. ఓకే. వీళ్ళకి నేను హుండర్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు శాటిలైట్ ఫోన్స్ లాగా కనెక్ట్ చేసి, అప్పుడు ఇంత కమ్యూనికేషన్ శాటిలైట్ ఫోన్స్ అని, నాకు అక్కడ ఒక సిగ్నల్ ఆఫీసర్ నాకు బాగా కావాల్సిన అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఆయన ఏం చేశాడు, నా సీనియర్ కానీ నాకు మంచి ఫ్రెండ్. ఆయన ఏం చేశాడంటే, నువ్వు మీ ఇంట్లో మాట్లాడు, ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఒక్కడనే కొడుకుని, నాన్న లేరు, అమ్మ ఒక్కతే ఉంది నాకు అని మాట్లాడమన్నా. నేను ఇంట్లో మాట్లాడి చెప్పాను అమ్మకి, దెబ్బలు తగిలేమా, బతికే ఉన్నాను, ఏం కాలేదు అని. అమ్మ సరే అనుకుంది. అమ్మ షాకు. తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి చండీగఢ్ వచ్చారు. నన్ను ఒక 4 రోజుల తర్వాత చండీగఢ్ తీసుకొచ్చారు అక్కడి నుంచి, హుండర్ నుంచి. అది కమాండ్ హాస్పిటల్ చండీగఢ్. ఈ జరుగుతున్న యుద్ధంలో ఎంతమందికి దెబ్బలు తగిలినా, ఎంతమంది చనిపోయినా అక్కడికి తీసుకొస్తున్నారు. నన్ను అక్కడికి తీసుకొచ్చారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ, మావయ్య ఇద్దరు వచ్చారు అక్కడికి. వాళ్ళకి నేను ఉన్నానని తెలీదు, నాకు వాళ్ళు ఉన్నారని తెలీదు. వాళ్ళు ఒక 4 రోజులు అక్కడే ఉన్నారు. 4 రోజులు రోజు శవాలు వస్తున్నాయి పైనుంచి, చనిపోయిన వాళ్ళు వస్తున్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు పోయి వెతుక్కుంటారు, అక్కడ దొరకను నేను, ఉండిపోతారు. మాకేంటంటే పర్తాపూర్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం మూలని విమానాలు వచ్చేవి కావు. 4 రోజుల తర్వాత విమానం వచ్చింది. 4వ రోజు నేను కిందకు వచ్చాను. అదే సమయంలో అమ్మ వాళ్ళు కలిశారు. అక్కడ ఆపరేషన్ అయింది. అక్కడ ఫస్ట్ ఆపరేషన్ హుండర్లో అయింది, రెండో ఆపరేషన్ చండీగఢ్లో అయింది. సరే, ఇంకా మీరు ఒక 10-15 రోజుల తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి అని. మాకు ఇప్పటి వరకు ఏమీ తెలియదు. వార్తల్లో ఏమొచ్చింది, ఏం జరుగుతుంది, మాకేమీ తెలియదు. అసలు వీడు ఉంటాడా పోతాడా అనేది తెలియని పరిస్థితుల్లో మా వాళ్ళు కష్టపడుతున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత సిక్ లీవ్ అని ఇస్తారు మాకు. హైదరాబాద్ వచ్చాం, మేము ఇంట్లో ఉన్నాం. హైదరాబాద్ మెడికల్ హాస్పిటల్లో నాకు నా ఫర్దర్ రెఫరల్స్, ట్రీట్మెంట్లు అవి ఎక్కడ దొరుకుతాయి.
సో ఆ రోజు వెళ్ళి రెఫరల్ ఉండింది. నేను నడిచే పరిస్థితుల్లో లేను. సో వీల్ చైర్ స్ట్రెచర్ మీద తీసుకెళ్ళారు. రెఫరల్ అయిపోయింది. చూసాడు డాక్టరు. చూసి ఇంకొక కొంచెం మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ మనం లోపల చూడాలమ్మా, ఇంకొన్ని తీసేయాలని చెప్పారు. సరే అనుకున్నాం. కిందకొచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత నడవలేను కాబట్టి హాల్లోనే పడుకోబెట్టారు నన్ను, అక్కడే మంచం. నేను పడుకున్న ఒక 15 నిమిషాలకి ఇక్కడ ఉన్న సైనికాధికారులు కొంతమంది ఇంటికి వచ్చారు. టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు చేతిలో పుష్పగుచ్చాలు అవి తీసుకుని వచ్చి మా అమ్మ తలుపు తెరవంగానే ఎదురుకుండా నిలబడినారు. సారీ అండి, మీ అబ్బాయి చనిపోయారని అది తెలిసి వచ్చాము, ఆర్మీ తరఫు నుంచి మీకు పుష్పగుచ్చాం. అమ్మ ఒక్కసారి దిగ్భ్రాంతి, ఏంటి వాడు పక్కన పడుకోరాడు, బతికేటాడు కదా, ఏమైంది? అప్పుడు ఆయన చెప్పింది అనమాట. ఆయన బ్రిగేడియర్ ర్యాంక్లో ఉన్నాడు. ఆయనకి చెప్పింది, చూడబ్బాయి, వీడు మా అబ్బాయి పడుకున్నాడు, మీకు ఏదో తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన ఫుల్ షాక్, అదే నాకు ఇలా వచ్చిందని. అప్పటికీ కొన్ని ఉత్తరాలు హై హెడ్ క్వార్టర్స్ నుంచి రాశారు అమ్మకి, కండోలెన్సెస్. కొన్ని రోజులు అయింది, ఒక 2 days తర్వాత వచ్చాయి ఇంటికి. అప్పుడున్న సిస్టమ్ లేట్ కదా మనకి, మీకు ఉత్తరాలు రావాలి, అందులో అప్పుడు యుద్ధం జరుగుతోంది. సో వచ్చిన తర్వాత మాకు ఫుల్ షాక్, ఏంటబ్బా ఇలా అయింది. సరే, అప్పటికి కూడా మేము ఇంకా దాని గురించి ఆలోచించే పరిస్థితులు లేము. ఈ వచ్చిన బ్రిగేడియర్ ఏమన్నాడంటే, సారీ అమ్మా, ఏదో తప్పు జరిగింది ఎక్కడో, నేను చెప్తాను వాళ్ళకి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మేము పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే మేము మా ఆరోగ్యం ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా పైకి రావాలి, బయటపడాలి వీటి నుంచి అని ఆలోచిస్తున్నాం. అదంతా అయింది. 2 నెలల తర్వాత నాకు చెప్పారు, బాబు నీకు ఇంకా ప్రాణగండాలు అట్లాంటివి ఏం లేవు, బాగానే ఉన్నాను. తర్వాత నేను నార్మల్గా డ్యూటీలో జాయిన్ అయ్యాను. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఒక 7 నెలల తర్వాత నాకు కోర్స్ వచ్చింది. ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి కదా, అట్లా ట్రైనింగ్ కోర్సులోకి వెళ్ళాను. ట్రైనింగ్ కోర్సులోకి వెళ్తే ట్రైనింగ్ కోర్సులో ఫస్ట్ డే ఏం చేస్తారంటే మిమ్మల్ని అకాడమీ చుట్టూరా తీసుకెళ్తారు. ఇది మీ అకాడమీ, మీరు చూడండి. అందులో ఒక మ్యూజియం ఉంటుంది. చేసిన వీరగాథలు, ఇంతకుముందు ఉన్న వీరులు, వీళ్ళందరి ఫోటోలు అవన్నీ ఉంటాయి. అందులోకి వెళ్తే అందులో కార్గిల్ అప్పుడే అయ్యింది కదా, దానికి ఆబిచరీ కాలమ్స్, అంటే చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు పెట్టి ఒక కాలం ఉంది. అందులో నా ఫోటో కూడా ఉంది. నేను నిలబడి నా ఫోటోనే చూస్తున్నాను. చచ్చిపోయిన వాళ్ళ కాలం, అందులో నా ఫోటో ఉంది. నా వెనకాల నా ఇన్స్ట్రక్టర్ నిలబడి ఉన్నాడు. ఆయనకి చెప్పాను, గురుగారు ఇది నేనండి, నేను బతికేవాడు. నాతో పాటు ఆ కోర్స్ చేయడానికి వచ్చిన నా కోర్స్ మేట్లు అందరూ, అరే అవునరా నువ్వు చచ్చిపోయావు కదా, నువ్వు బతికేట్లా వచ్చాడు. నాకు అప్పటి వరకు తెలియదు. నాది ఇట్లా ప్రకటించేశారు, నా ఆర్మీ జర్నల్స్ అన్నిట్లోనూ వచ్చేసింది, బయట అధికారికంగా ప్రకటించేశారని కూడా నాకు తెలియదు అంత. అప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది, ఓహో ఇది చాలా దారుణంగా అన్ని చోట్ల తెలిసిపోయిందని. దాని తర్వాత నా ఇన్స్ట్రక్టర్ తీసుకుని దాన్ని వేరే వాళ్ళకి చెప్పడం, దాని తర్వాత అధికారికంగా ప్రకటించడం, బాబు లేదునైనా ఇటు బతికే ఉన్నాడు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని. అలా జరిగింది అనమాట. ఇది ఎందుకు జరిగింది అంటే, కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే అండి, అక్కడ మీరు ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే రకరకాల, నా కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను, బతకాలి నేను ఫస్ట్ అని. రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. యుద్ధం జరుగుతోంది, చాలామంది చనిపోతున్నారు, కొంతమంది గాయాలతో వస్తున్నారు, అందరినీ రీహాబిలిటేట్ చేయాలి, ఫ్యామిలీస్ని చూస్తూ ఉండాలి. ప్లస్ మనకి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అన్ని రకాలుగా చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న లోపం ఎక్కడో జరిగి ఉండాలి, లేదా ఏదన్నా మిస్ప్లేస్ అయి ఉండాలి, దానివల్ల అలా చెప్పి ఉండాలి. అంతేగాని కావాలని జనరల్గా ఎవరు చేయరు. కానీ అలా జరిగింది, నాతో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. కానీ అలా జరిగింది. తర్వాత మళ్ళీ మీరు సర్వీస్లోకి వెళ్ళారా? నాది మామూలుగానే, దాని తర్వాత అది కంటిన్యూ అయింది. అప్పుడు ఏ ర్యాంక్లో ఉన్నారు? తర్వాత నేను అప్పుడు క్యాప్టెన్గా ఉన్నాండి. దాని తర్వాత ఇంకా కంటిన్యూ అయ్యి మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ దాకా వెళ్ళారు. అంటే ఆరోగ్యపరమైనటువంటి ఏ రకమైన అట్లాంటివి లోపల ఇంకా ఒక 3 ఉన్నాయి నాకు స్ప్లింటర్స్. ఇంకా అవి వీళ్ళు ఆపరేషన్లు అవి చేసి బయటకు తీసేపటికి ఆయన ఏం చెప్పాడంటే, డాక్టరు ఇప్పటికి అవి ఉంచేద్దాం బాబు, ఇంకా లోపల ఉన్నవన్నీ చాలా మటుకు క్లీన్ చేసాం, ఇది లోపల ఉంచేద్దాం, ఇప్పుడు దాన్ని మళ్ళీ కెలికి అదంతా తీయాల్సినంత అవసరం లేదు, దానికి మీకు లోపల ఏమి ఉన్నా దాని చుట్టుపక్కల ఆయన చెప్పింది ఏంటంటే ఫైబరోసిస్ అని ఒకటి జరుగుతుంది, ఫైబర్ ఫామ్ అయిపోతుంది, అది దానివల్ల నీకేం ఇబ్బంది ఉండకూడదు, ఒకవేళ నిజంగా నీకు ఇబ్బంది కలిగిన రోజు వస్తే అప్పుడు చూద్దాంలే అని. అందుకని ఇప్పటికీ మీకు లోపల 3 బుల్లెట్లు అలాగే ఉన్నాయి, అవి మేము నడుస్తాం. 25 ఏళ్ళు అయిపోయింది. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ కార్గిల్ యుద్ధం కానీ, అప్పుడున్న దేశ పరిస్థితులు కానీ, అప్పుడు చేసిన మీ పోరాటం కానీ ఇప్పుడు ప్రయోజనవంతం అయింది అనేటువంటి విశ్వాసం కలుగుతుందా? ఇప్పుడు ఒకటి ఉందండి ఇందులో, ఏంటంటారంటే మనం ఏదో సాధిద్దామని నిజంగా దేశభక్తులు కొట్లాడు, నేనేదో సాధించేస్తాను, నా వల్ల ఇంత గొప్ప మార్పు వస్తుంది, లేదా దీనివల్ల ఇంత జరుగుద్ది అని ఎవడో అనుకుని యుద్ధాలు చేయదు, మొదటి విషయం. రెండో విషయం,
మన దేశం మీదకి ఎవరైనా వస్తూ ఉంటే ఊరికినే కూర్చుని చూసేది నిజంగా దేశభక్తుడు లక్షణం కాదు. ఆ సమయంలో ఉన్న యువత చాలామంది, మీరు కనుక వాళ్ళని చూసుంటారు, నాతో పాటు ఉన్నవాళ్ళు, నేను వాళ్ళతో పాటు కొట్లాడిన వాళ్ళు చాలామంది చనిపోయారు. వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది నిజంగా ఇంత పౌరుషంగా కొట్లాడతారా, ఇంత ముందుకు వెళ్ళిపోతారా, ఏమైతే అదైంది అన్న లెవెల్. నేను మీ ఎదురుకుండా కూర్చున్నాను కాబట్టి నేను చెప్తా ఉంటే మీకు నేను చెప్తున్నాను అనుకుంటారు, కానీ నేను మా వాళ్ళ గురించి చెప్తున్నాను, నాతో పాటు ఉన్నవాళ్ళు, ఇప్పుడు లేని వాళ్ళు. అది ఒక రకమైన ఏమంటారు దాన్ని, దేశం అంటే మాకు దేశం గురించి ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అది మొదటి. రెండో విషయం, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. సైన్యంలోనూ మార్పు వచ్చింది, ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది, ఆయుధాల్లోనూ మార్పు వచ్చింది. మీరు చూసుంటారు ఆపరేషన్ చాలా మార్పు వచ్చింది. కానీ ఆపరేషన్ సింధూర్కి దీనికి తేడా ఏంటంటే అవి కొండల్లో జరిగింది, ఇవి కొండల్లో జరగలేదు. తేడా కొండల్లో ఈ యుద్ధం చేయడానికి మనం అంటే భారత సైన్యం కార్గిల్ వల్ల ప్రపంచాన్ని నిరూపించింది ఏంటంటే పర్వత శ్రేణుల్లో కొట్లాడగలిగిన సైన్యాల్లో ప్రపంచంలో మొట్టమొదటి పొజిషన్లో ఉండేది భారతదేశం. మన సైన్యం కొట్లాడినట్టుగా అక్కడ ఎవరు కొట్లాడారు. మన సైన్యానికి ఉన్నంత నిపుణత మౌంటైన్ వార్ఫేర్ మీద ఇంకెవరికి లేదు. ప్రపంచంలోనే మనం బెస్ట్ మౌంటైన్ వార్ఫేర్లో మనం బెస్ట్. ప్రపంచంలోనే ఇంకెవరు మనలాగా కొట్లాడారు. మీరు దాన్ని టీమ్ బాండింగ్ అనుకోండి, లేదంటే టీమ్ లాగా కొట్లాడడం అనుకోండి, నాయకత్వం అనుకోండి, లేదంటే వీళ్ళకి ఉన్న ఆ పట్టు అనుకోండి. ఎందుకంటే ప్రతి వాడి టీంని, అందులో ఉన్న వాళ్ళందరూ ఆఫీసర్లు అందరూ ముందుకెళ్ళారు. వాళ్ళు ఆఫీసర్లు ముందుకెళ్తా ఉంటే జవాన్లు వాళ్ళకే వాళ్ళే ముందుకెళ్తారు. ఎందుకంటే ఆయన లీడ్ చేసే ఆయనే అందరికంటే ముందు నడుస్తున్నాడు కాబట్టి మేము వెళ్తాం. ఒకటి. రెండు, లక్ష్యం, ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి అని వాళ్ళకి చెప్పిన దానికి ఒక్క సెంటీమీటర్ ఇటు 1 సెంటీమీటర్ అటు కదలకుండా వెళ్ళారు. మేము ఇది చేయాలి అన్న దృక్పథంతో ముందుకెళ్ళారు. ఇది రెండు. అంటే విల్ పవర్ అంటాం కదా మనం, నిర్ణయించుకున్న దాన్ని సాధించాలి. అది. మూడు వచ్చి ఆ ప్రదేశాల్లో ఎలా కొట్లాడాలి అన్నది మన దేశపు సైన్యానికి మనం ఇస్తున్న శిక్షణ, ట్రైనింగ్. ఇవి ఈ మూడిటి వల్ల మన సైన్యం పర్వత శ్రేణుల్లో కొట్లాడగలగడంలో ప్రపంచంలో నంబర్ 1. అందులో తేడా. మన సైన్యం అప్పుడు యుద్ధం జరిగిన సందర్భంలో కొంతమంది, ఇప్పుడు మీరు సౌరవ్ కాలియా గురించి ప్రస్తావించారు, కేవలం 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసులో ఆయన్ని చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. తర్వాత యుద్ధం జరిగిన సందర్భంలో కూడా చాలా మంది పేర్లు వచ్చినాయి, కొన్ని సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు విక్రమ్ బాత్రా, ఇట్లా మీతో కలిసి చేసినటువంటి అలాంటి యోధులు ఎవరైనా ఉన్నారా? నాతో కలిసి చేసిన వీళ్ళందరూ నాతో కలిసి చేశారు, కానీ నేను మనోజ్ కుమార్ పాండే, ఎంకే పాండే, పరమ్వీర్ చక్ర ఈయన మేమిద్దరం మంచి స్నేహితులం, ఒకే కోర్సు ప్లస్ ఒకే రూమ్లో ఉండేవాడు. ఆయన బెటాలియన్ నుంచే మేము సియాచిన్ గ్లేషియర్ అని చెప్పాను కదా, సియాచిన్ గ్లేషియర్లో వాళ్ళ బెటాలియన్ నుంచే మేము వాళ్ళ పోస్ట్ టేక్ ఓవర్ చేస్తున్నాం. వీళ్ళు వెళ్ళిపోతున్నారు పీస్ స్టేషన్కి, వాళ్ళు బెటాలియన్ వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఇది జరిగింది కాబట్టి వీళ్ళు అప్పుడే దిగారు కదా, వీళ్ళంతా ఎక్లమటైజ్ కాబట్టి వీళ్ళందరిలోకి వస్తారు. అతని లాంటి మనిషిని నేను చాలా తక్కువ చూశానండి. అంటే చూడలేదని కాదు, చూశాను, కానీ అటువంటి వాళ్ళని మీరు చాలా అరుదుగా చూస్తారు. వీరత్వం, నిశ్చయం, భయం లేకపోవడం, అస్సలు దేనికి భయపడకపోవడం. అతను మీరు చూస్తే మీకు 5'3", 5'4" ఉంటాడు పొడుగులు. కానీ అతను చేసిన సాహస కార్యం, అక్కడ కాలుబార్ అనే రిడ్జ్ని గెలవడానికి కారణం ఆయనే. ఆయన చేసిన సాహస కార్యం వల్ల ఆ చుట్టుపక్కల టైగర్ హిల్, ఆ కాంప్లెక్స్ అంతా పడిపోయింది. అవన్నీ గెలవడానికి కారణం అనమాట ఆయన. సో ఫౌండేషన్ ఆయన. అతను కొట్లాడినప్పుడు అతనికి వ్యతిరేకంగా, అంటే కింద నుంచి వెళ్తున్నాడు, మొట్టమొదటిగా 30 మందితో వెళ్ళాడు. ఒక 800 మీటర్లో 1 కిలోమీటర్ దాకా వెళ్ళి ఉంటాడు, అందులో సగం మంది చచ్చిపోయారు. దాని తర్వాత ఇంకొక 300-400 మీటర్లు వెళ్ళాడు, 7 బతికారు అంతే. ఆ 7 ఈయన కూడా, ఈయన రేడియో ఆపరేటర్. ఇంకో 200 మీటర్లు వెళ్తాడు, ఈయన రేడియో ఆపరేటర్, ఇద్దరే బతికారు. ఆ రేడియో ఆపరేటర్కి చెప్తాడన్నమాట, చూడు బాబాయ్ 2 రోజులు అలా కూర్చుంటాడు కదలకుండా. దాని తర్వాత రేడియో ఆపరేటర్కి చెప్తాడు, చూడన్నా నువ్వన్నా వెనక్కెళ్ళు, చెప్పు వాళ్ళకి మనకి రీఎన్ఫోర్స్మెంట్లు కావాలి, ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, వాళ్ళ పైన ఎంతమంది ఉన్నాడు నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు కనుక వెనక్కి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు వెనక్కెళ్ళాలి, నువ్వు వెనక్కెళ్ళు వాళ్ళకి చెప్పి ఇట్లా జరుగుతుందని, నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళని కిందకి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, ఎంత ధైర్యం కావాలి, పైన ఎంతమంది ఉన్నాడో మనకు తెలియదు,
కొండపైకి ఎక్కుతూ కొట్లాడడం అనేది చాలా కష్టమైన విషయం. అక్కడ కూర్చున్నాడు. దాని తర్వాత జరిగిన విషయం మనకి చెప్తేనే మాట్లాడుతుంటేనే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అంత గొప్ప విషయం. ఇతని శవాన్ని అంటే అవన్నీ మనం గెలిచేసిన తర్వాత అవంతా వెకేట్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు పైకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ 8 నుంచి 11 మంది ఆఫ్ఘనీలు, అంటే ఒక్కొక్కడు 6, 4, 6, 5 అడుగులు ఉన్నవాళ్ళు అతని చుట్టుపక్కల బాడీస్ పడి ఉన్నాయి. ఈయన బాడీ కూడా అక్కడ పడి ఉంది. అంటే ఈయన బుల్లెట్లు అయిపోయి, దగ్గరున్న ఆయుధంలో బుల్లెట్లు అయిపోయి, మాకు బేనెట్ అనుకున్నారు కత్తి, దాంతో కొట్లాడాడు. దాంతో కొట్లాడి వాళ్ళని చంపాడు. అంటే ఎంత దమ్ము ఉండాలని, ఎంత ధైర్యం ఉండాలి. అంటే నేను చచ్చిపోతాను అని తెలిసి కూడా తెగించి అక్కడ దగ్గర వెళ్ళిపోయి, అక్కడ అతనిది ఆ ఊరా కాదు, అతనిది ఆ ప్రదేశమా కాదు, ఆ చంపిన వాళ్ళు ఏమన్నా ఇతనికి జాతీయంగా శత్రువులా కాదు, కానీ దేశం, నా దేశం కోసం నేను చచ్చిపోతాను. అలాంటి వాళ్ళని చాలా తక్కువ చూస్తాం మనం. అందులో ఒకడు మనోజ్ కుమార్ పాండే. అతను నేను మర్చిపోను. నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాది. చాలా గొప్ప మనిషి, నా స్నేహితుడు అని చెప్పుకోవడం నాకు చాలా ఆనందం. అతని తమ్ముడు అతని కజన్ బ్రదర్ ఎస్కే పాండే, ఆయన కూడా ఆర్మీలోనే ఉన్నాడు. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. సో ఆయన ఎక్కడ, ఆయన నేటివ్ ఎక్కడ? ఆయన లక్నో అండి. ఆయన ఉత్తరప్రదేశ్ అతను. మంచి స్నేహితుడు. ప్లస్ అంటే ఎలా చెప్తామంటే విజన్, అంటే ఎక్కువ ఆలోచిస్తాడు అనమాట. ఇలా చేస్తే మనం ఇది అవుతుంది, ఇలా చేస్తే ఇది అవుతుంది, ఇలా కొడితే మనం ఎక్కువ రిజల్ట్ సాధించగలం, అట్లా మాట్లాడే మనిషి అనమాట. మనం చాలా యంగ్ ఏజ్, ఎంత 24 ఏమో చనిపోయాడు, 23, 24 ఏళ్ళలో చచ్చిపోయాడు. సో అంత గొప్ప మనిషి అతను. అంటే కార్గిల్ విజయ్ దివస్ ఇప్పుడు మనం చేసుకున్నాం, 25 ఏళ్ళుగా ఈ విజయ్ దివస్ చేస్తున్నాం. అప్పుడు జరిగినటువంటి నష్టం గురించి మాట్లాడితే, ఇప్పుడు మీరు ఎంకే పాండే గురించి మాట్లాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. విక్రమ్ బాత్రా గురించి, టైగర్ హిల్ గెలిచినాడు, వాళ్ళ సాహసాలు వింటుంటేనే ఒక ఉత్ప్రేరకంలా పనిచేసేటువంటి కథలు అవన్నీ. కానీ దానివల్ల జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వాలు కానీ లేదా రాజకీయ వ్యవహారాలు కానీ భర్తీ చేయగలిగినాయి ఈ దేశానికి సంబంధించి అంత వీరపుత్రుల్ని కోల్పోయినటువంటి సందర్భాన్ని? ఒకటి వాళ్ళ ఇప్పుడు మనిషి పోయిన తర్వాత ఆ లోపం మీరు భర్తీ చేయలేదు, మొదటి. 2, సైనిక పరంగా ఆలోచిస్తే, స్ట్రాటజికల్గా ఆలోచిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అక్కడ ఆ ప్రదేశాల్లో అంతా మనం వేరే వేరే ఫార్మేషన్స్ పెట్టడం, లేదంటే ఎక్కడైతే గ్యాప్స్ కనిపిస్తున్నాయని అవి మార్చడం. తర్వాత ఇప్పుడు మీరు చూస్తే మీకు 1999 నుంచి మనకి దౌత్య సంబంధాలు కూడా ఎక్కువ పెద్దగా ఏం లేవు పాకిస్తాన్ తోటి. వాడు చెప్పేవి కూడా మనం అంత నమ్ముతూ తీసుకోం మనం ఏమి. వాడు ఏం చెప్పినా సరేలే నువ్వు చెప్పావు, మా పని మేము చేసుకుంటాం అన్న లెవెల్లోనే ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు. 2, 3 భర్తీ చేయడం ప్రభుత్వం లేదా వేరే వాళ్ళు అంటే ఒక్కొక్క రాష్ట్రం ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఏం చేశారో తెలియదు నాకు, కానీ స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్స్ సపరేట్గా ఏవో చేశారు. అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబీకులని కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం, లేదంటే వాళ్ళ వెల్ఫేర్ ఏదో చూడడం, వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వడం, అలాగా ప్రతి చోట ఏదో ఒకటి కొద్దో గొప్ప చేశారు. కానీ నేను చూసిన వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళని వీళ్ళ వీరత్వానికి మనం వాల్యూ అట్లా ఉండాలి. అంటే మన దగ్గర ఉన్నాడు కదా పద్మపాణి ఆచార్య. ఆయన అంటే మీకు తెలుసు పైన కూడా ఉన్నాడు. 5 ఆఫీసర్లు ఒకే దారిలో వెళ్తే ఒకేసారి చనిపోయారంటే మాటలా, అంటే ఎంత ధైర్యం ఉండాలి. వాడు పైన కూర్చోన్నాడు, వాడు కాలేస్తే నేను చచ్చిపోతాను నాకు తెలుసు, నేను వెనక్కి రాను నాకు తెలుసు. మేడం అంటే వాళ్ళ ఆవిడ ఆయనకి కూతురు పుట్టాలి ఆ సమయంలో, అది కూడా తెలుసు ఆయనకి. అయినా ఆయన దేశం, ఆయన బెటాలియన్, ఆ బెటాలియన్కి నా పేరు తెచ్చుకోవాలి, నా దేశానికి పేరు రావాలి అని చెప్పి ముందుకెళ్ళినాడు. అంటే మాటల అలాంటి మనం పూర్తి భర్తీ చేయడం కష్టం, కానీ ప్రభుత్వాలు నాకు తెలిసి వాళ్ళు ఎంత చేతనైతే అంత మనిషిని తేలేం, కానీ ఎంత సాయం చేయగలిగితే అంత చేశారని అనుకుంటున్నాను. అంటే పద్మపాణి ఆచార్య గారి కుటుంబాన్ని కూడా ఈ మధ్య మళ్ళీ నిన్నగా మొన్న అనుకుంటూ వచ్చి సైన్యం తరపున ప్రభుత్వం తరపున వాళ్ళ కుటుంబాన్ని గ్రీట్ చేసి వెళ్ళారు. సో అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాయి, మన పాలన వ్యవస్థలు గుర్తుపెట్టుకుంటున్నాయి అనేటువంటి విషయం కూడా ప్రజలకు చాలా మంది తెలియదు. ఇప్పుడు ఈ రోజు మీకు గవర్నర్ రాజ్భవన్లో సన్మానం జరిగింది కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా. సో ప్రభుత్వాలు తగిన గుర్తింపుని, తగిన గౌరవాన్ని ముఖ్యంగా ఆర్మీ కుటుంబాలకి ఇస్తున్నాయా? అలా చూస్తే మీరు ప్రతి ఉత్సవంలోనూ, ప్రతి ఫంక్షన్స్లోనూ, ప్రతి ఫెస్టివల్స్లోనూ యూనిట్లు పిలుస్తున్నాయి, ప్రభుత్వాలు పిలుస్తున్నాయి. ఈరోజు మీరు చెప్పినట్టు ఈరోజు కార్గిల్ విజయ్ దివస్కి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. సో అలాగా ప్రభుత్వాలు చేస్తున్నాయి, ప్రభుత్వాలు పిలుస్తాయి, ప్రభుత్వాలు సన్మానాలు అవి చేస్తుంటే వాళ్ళకి చేయూతనిస్తూ ఉంటాయి. ప్లస్ మాకు సైన్యంలో సైనిక్ వెల్ఫేర్ బోర్డులు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు అని ఉంటాయి, అవి వాళ్ళు చేస్తూ ఉంటారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డులు వాళ్ళు ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి ఏమైనా సాయం కావాల్సి వచ్చినా నిలబడి చేస్తారు. ఇది కాకుండా అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర పోషించేది యూనిట్స్. ఓకే. ఆ ఆఫీసరు లేదా ఆ జవాను ఏ యూనిట్ వాడు అవుతాడు, ఆ యూనిట్ వాళ్ళు, ఆ రెజిమెంట్ వాళ్ళు వాళ్ళ కోసం ఎప్పుడు వెనుదనగానే ఉంటారు. అది చాలా గొప్ప విషయం. అదంటే వాళ్ళు ఒక పరివారంలాగే ఉంటారు, వీళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు ఉన్నంతకాలం. సో ఒక పరివారం లాగానే చూస్తారు, వాళ్ళు మా వాళ్ళే, నా ఫ్యామిలీ అని చూస్తారు అన్నమాట. కాబట్టి అలా చూస్తే బాగానే ఉంటుంది. అంటే మనిషి లేడు, మనిషి రాడు, అది మనం ఏం చేయలేం. అది కాకుండా నాకు తెలిసి మిగతావన్నీ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 25 ఏళ్ల తర్వాత చూస్తే యుద్ధ తంత్రంలో అయినా మీరు కూడా నాకు కొన్ని మార్పులు వచ్చినాయి అని చెప్పని, కార్గిల్ వార్తో పోలి చూసినప్పుడు ఆపరేషన్ సింధూర్ వరకు మనం చూస్తే మన సైన్యానికి తగినంత భద్రత, భరోసా, ముఖ్యంగా ప్రాణ నష్టం విషయంలో మనం ముందడుగు వేసాము, ఒక అచీవ్మెంట్ సాధించగలిగామని అనుకోవచ్చా? ఎందుకంటే కార్గిల్ వార్లో చాలామంది, దాదాపు 3,000-4,000 మంది వీర జవాన్లు, అందరూ కూడా అధికారులు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ రణరంగాన్ని, భారతదేశ వైవిధ్యం ఏంటంటే మీకు భారతదేశంలో ఉన్న రణభూములు ఒకదాన్ని ఇంకోదాంతో పోల్చలేరు మీరు. ఓకే. నార్దర్న్ బోర్డర్స్లోకి వెళ్తే అన్ని కొండలు, వెస్టర్న్ బోర్డర్స్లోకి వస్తే అంత మైదానాలు, ఈస్టర్న్ బోర్డర్స్లోకి వెళ్తే అంత బురద, కొంచెం చిన్న కొండలు, తర్వాత వెదురు అడవులు. సో ఒకదాంతో ఇంకోదాన్ని మనం పోల్చలేం. ఇప్పుడు అలా చూస్తే సాంకేతిక పరంగా మనం చాలా అభివృద్ధి చెందాం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎదురుగుండా నిలబడి కాల్చుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న వెపన్స్ తోటి, మన దగ్గర ఉన్న ఆయుధాలతోటి ఎక్కడో కూర్చుని మనం ఒక బటన్ వేస్తే అది వెళ్ళి పడుతుంది. అలాంటివి జరుగుతున్నాయి. రెండు, అప్పటికీ ఇప్పటికీ ఒకటి సాంకేతిక నిపుణత బాగా పెరిగింది, రెండు తంత్రం కూడా బాగా పెరిగింది. వాళ్ళవి మారిపోయి ఉంటాయి, శత్రు సైన్యం కూడా మారిపోయి ఉంటుంది, మనవి చాలా మారాయి. మూడు, ఆ సమయంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రోడ్లు లేదంటే ఎయిర్పోర్ట్లు ఇట్లాంటివి అప్పుడు ఇంకా అంతగా పెరగలేదు, పెరుగుతున్నాం, అప్పుడు అభివృద్ధి చెందుతున్నాం. ఇప్పుడు చాలా మటుకు జరిగాయి, చాలా ఎక్కువ పద్ధతులు జరిగాయి, కాబట్టి మనకి ఇప్పుడు సప్లై లైన్స్ బాగానే మెయింటైన్ చేస్తాం. 4, మీరు ఆలోచిస్తే అప్పటికి ఇప్పటికీ విజ్ఞానంలో కానీ లేదంటే వీరత్వంలో కానీ ఆ పందా మారిపోయింది. అంటే మనం ఎలా చూస్తాం, ఇంతకుముందు మనం ఎలా చూసామంటే స్నేహం పెంచుకుందాం, సంధి చేద్దాం, అలా చూసి అదే పందాలో ముందుకెళ్ళాం. ఇప్పుడు అలా కాదు. స్నేహం వాళ్ళు ముందుకు వస్తే మనం 4 అడుగులు వేస్తాం, మనకేం బాధలేదు. కానీ ఆ 4 అడుగులు ముందుకేసినా లేదా 1 అడుగు వెనక్కేసినా మన వెనకాల ఎప్పుడు మనకు కంటిన్యూన్స్ ప్లాన్, అంటే మనం వెనకాల ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అన్నమాట యుద్ధం చేయడానికి. మీరు రండి, మీరేమన్నా మాతో మాట్లాడాలనుకుంటే మాకేం బాధలేదు, మాట్లాడదాం. కానీ పిచ్చి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే ప్రతిక్రియ భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అదే మీరు చూస్తుంది ఆపరేషన్ సింధూర్ కానీ లేదంటే ఇంతకుముందు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ, మీరు ఏ చిన్న విషయంలో తప్పు చేసినా మీకు దాని ప్రతిఫలం ఇమ్మీడియట్గా, అంటే అప్పటికప్పుడే తెలిసిపోతుంది. సో ఆ రకంగా తెగించడం చాలా మార్పు వచ్చిందనే కదా. అది 5వ విషయం ఏంటంటే మనం గ్లోబల్ పవర్గా ఎదుగుతున్నాం. ఇప్పుడు అమెరికా ప్రతి చోట వాళ్ళ సైన్యాన్ని నిలబెట్టి ఎట్లాగైతే అన్నిటినీ మేనేజ్ చేయాలని అనుకుంటుందో ఆ స్థాయికి ఎకనామికల్ గాను సైనిక పరంగాను మనం కూడా పెరుగుతున్నాం. కార్గిల్ యుద్ధంలో మీ సన్నిహితుల్ని కోల్పోయిన సందర్భాలు కానీ, మీరు స్వయంగా గాయపడినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఈ దేశానికి ఒక సైనికుడిగా వెళ్ళాలంటే మీరేం చెప్తారు? తప్పకుండా వెళ్ళాలి. భారతదేశానికి మనకున్న, ప్రపంచంలో మనకున్న కొద్ది దేశాలు, కొద్ది కూడా కాదు, 3-4 దేశాలు ఏమో లెక్కెట్టచ్చు, ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప సంస్కృతి, ఇంత గొప్ప విలువలు ఉన్న దేశం చాలా తక్కువ ఉంటాయి. ఈ దేశం గురించి ఏదో చెప్పారు, రోమ్లో యుద్ధం జరుగుతున్నప్పుడు వాడు చెప్తాడు, వాడు ఏమంటాడంటే హెరిటోస్ ఏదో పేరు వాడిది, వాడు ఏమంటాడంటే మనిషికి ఇంకెంతకంటే గొప్ప విషయం ఏముంటుంది, నా ఫాదర్స్ అంటే నా తల్లిదండ్రులు లేదా నా పూర్వీకుల యాషెస్, వాళ్ళ బూడిద, 2 నా దేశంలో ఉన్న మందిరాలు, అవి ఏ మందిరమైనా కావచ్చు, దేవుడిది కావచ్చు లేదా చర్చ్ కావచ్చు, మసీద్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటి గురించి, కానీ వీటి కోసం కొట్లాడడం కంటే గొప్ప విషయం ఉంది.
మీరు ఏ రాజనీతి చదివినా ఆ రాజనీతిలో మొట్టమొదటిగా తయారు చేసేదే సైనిక తంత్రం, ఓకే. డిఫెన్స్ పాలసీ. డిఫెన్స్ పాలసీని బేస్ చేసుకుని మీకు మిగతా అన్ని దేశంలో ఉన్న మిగతా అన్ని పాలసీలు దాని మీద బేస్ అయ్యాయి. ఆ డిఫెన్స్ పాలసీయే అన్నిటికంటే ముఖ్యం. మీరు చరిత్ర నుంచి తీసుకున్నా ఇప్పటి వరకు ఎక్కడైనా యుద్ధం చేసి వాడు డబ్బులు సంపాదించాడు, యుద్ధం చేసే రాజ్యాలు సంపాదించాడు, యుద్ధం చేసే వాళ్ళు పైకి వచ్చారు. సో ఎక్కడ చూసినా సైన్యమే ముఖ్యం. అది ముఖ్యం కోసం అని కాదు, మీ దేశం కోసం ప్రాణం పెట్టడం లేదా మీ దేశం కోసం ముందడుగు వేయడంలో ఉన్నంత ఆనందం ఇంకో దాంట్లో లేదు. అందుకని నేను ఇప్పుడు కాదు, వచ్చే జన్మ ఉంటే దాంట్లో కూడా నేను సైన్యంలోనే ఉండాలనుకుంటాను. నాకు సైన్యం అంటే చాలా ఇష్టం. రైట్. యువతకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? యువత ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది ఏంటంటే అసలు బాధ్యత లేని తరం తయారైంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అది నిజమేనా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రతి తరానికి ఒక ప్రత్యేకత ఏదో ఉంటుంది. ఇప్పటి తరంలో ఏంటంటే ఇప్పటి తరంలో ఈ ఏమంటారు జిలుగుల ప్రపంచం అంటారు సరే, మెరుస్తూ ఉంటుంది తలతల. ఆ రకమైన ప్రపంచం అంటే మీరు ఒక ల్యాప్టాప్ ఒక కంప్యూటర్ పట్టుకుని కూర్చుని దాంట్లో మీరు ప్రపంచాన్ని నడిపేయగలం అన్న దీని మీద నడుస్తూ ఉంటారు. అందుకని మీకు ఇప్పుడు చదువుకున్న విద్యా వ్యవస్థలోనూ ఎక్కడైనా సరే మీకు కంప్యూటర్ సైన్సెస్కే ఎక్కువ ప్రాధాన్యత. కాలు కదపకుండా డబ్బులు చేసుకోగలగడం చాలా సులువు అని నేర్పించిన విద్య కంప్యూటర్ సైన్సెస్. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో డబ్బున్న వాడిదే రాజు, విలువలతో మాకు సంబంధం లేదు అని ఒక స్థాయిలో నమ్మకం కుదురుతున్న రోజులు ఇవి. కానీ ఇప్పటికి కూడా లేదు, నా దేశం అంటే చాలా గొప్పది, నేను ఈ దేశం కోసం కొట్లాడాలి, ఈ దేశం కోసం ముందుకు రావాలి అనుకున్న యువత చాలా మంది ఉన్నారు. కానీ నేను అంత మొత్తం యువతగా నేను చెప్పేది ఏంటంటే బాధ్యత, మన దేశం అనేది మన బాధ్యత, మన దేశాన్ని బాగుపరచుకోవడం మన బాధ్యత. మీరు నేను రకరకాల మతాలతో ఉండొచ్చు, అంటే మీరు మీ యొక్క మతం అంటే రిలీజన్ కాదండి, మతం అంటే మీ అభిప్రాయం. మీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, నా అభిప్రాయం వేరే ఉండొచ్చు, మనం కూర్చుని ఎంతైనా వాదించుకోవచ్చు, లేదు ఇది కాదు అది కాదని. కానీ దేశం అని ఎప్పుడైతే వస్తుందో అందరూ కలిసి కట్టుకొని నిలబడాలి. ఈ దేశాన్ని బాగుపరచాలి, దేశాన్ని పటిష్టంగా చేసుకోవాలి. ఒక్కసారి మన ఈ దేశం పటిష్టంగా తయారైతే మన దేశం ఇంతకు మునుపు మనం చెప్పేవాళ్ళం బంగారు చిలక అని చెప్పేవాళ్ళు ఇంతకుముందు భారతదేశాన్ని, ఆ రకంగా మనం తయారవచ్చు. ఆ రకంగా తయారైతే మీరు మీ పిల్లలు వచ్చే తరాలు అంటే సుభిక్షంగా బతకగలరు, హాయిగా బతకగలరు. దానికోసం మనం ముందడగలిగాలి. దానికోసం ముందడుగు వేయాలి అంటే మనం ఒక స్థాయిలో దేశభక్తిని పెంచుకోవాలి. ఆ దేశభక్తిని పెంపొందించుకోవడానికి ఉన్న ఒకే ఒక యంత్రాంగం భారతీయ సైన్యం. ఆ భారతీయ సైన్యం వాయుదళం లేదా నౌకాదళం ఏదైనా అనుకోండి, సైన్యం అంటే అది మొత్తం అంత సైన్యం. నా తరఫున నేను యువతకు చెప్పేది లేదా వాళ్ళని అడిగేది, మీ దేశం కోసం మీరు ఒక 5 ఏళ్ళు సైన్యానికి ఇవ్వండి, ముందుకొచ్చి సైన్యంలో చేరండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాను ప్రభుత్వానికి కూడా, సైన్యంలో పనిచేసి పదవి విరమణ తీసుకుని షార్ట్ సర్వీసెస్లో వస్తూ ఉంటారు బయట, వాళ్ళందరినీ మీరు మీ అడ్మినిస్ట్రేషన్లో సామాజిక వ్యవస్థలోకి తీసుకోండి. అంటే పోలీస్ కానీ లేదంటే వేరే దేంట్లో కానీ మీరు చూడండి ఎంత మార్పు వస్తుందో. ఇప్పుడు బాగాలేదని చెప్పట్లేదు, కానీ మార్పు వస్తుంది, విపరీతమైన మార్పు వస్తుంది. ఎందుకంటే మాకు నేర్పించే విలువలు వేరే. మేము ఆ విలువల్లో బతుకుతూ ఉంటాం కాబట్టి మేము వీళ్ళకి చెప్పేది కూడా మీరు ఒక్క 5 సంవత్సరాలు మీరు ఈ దేశ సైన్యంలో పనిచేయండి, మీరే ముందుకు వెళ్తారు. దేశం కోసం కాదు, మీకోసం కూడా ఈ సైన్యంలో చేరడం ముఖ్యం. ఎందుకంటే మీకు డిసిప్లిన్ నిలబడుతుంది, క్రమశిక్షణ, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే మనస్థైర్యం వస్తుంది, ఏమైనా సరే ఎదురుగున్న నిలబడి చెప్పగలిగే దమ్ము ఉంటుంది. ఇవన్నీ మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చి నేర్చుకుంటారు బయట, లీడర్షిప్ క్వాలిటీస్ అని డబ్బులు ఇచ్చి నేర్చుకుంటారు. మీకు అవసరం లేదు, మీరు సైన్యంలో చేరండి, 5 ఏళ్లలో మీకే జీతం ఇచ్చి నేర్పిస్తారు, ఇంకంతకంటే ఏం కావాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే యువతకి తప్పకుండా సైన్యంలో చేరండి. ఇది ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. వేరే దేశాలు కన్స్క్రిప్షన్ తీసుకుంటారు, అంటే మీరు చచ్చినట్టు చేయాలి. ఇక్కడ వాలంటరీ, మీరే అడిగి మీరే వెళ్తారు. మేము అడిగేది ఏంటంటే వాలంటరీ చేయండి, రండి సైన్యంలోకి వచ్చి చేరండి, చూడండి సైన్యం అంత గొప్పది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఉంటే బయటకు రండి, మీ ఇష్టం చేసుకోండి. మీరు అప్పుడు కంప్యూటర్ పెట్టుకుని కూర్చోండి. థ్యాంక్ యూ కల్నల్ గారు, మీ అభిప్రాయాలని తెలియజేసినందుకు అండ్ కార్గిల్ లాంటి యుద్ధ భూమిలో పనిచేసినందుకు, మీ సేవలకి ప్రభుత్వాల గుర్తింపు వచ్చిన విధానానికి కూడా సుమన్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు. సో ఇది కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారి అనుభవం. బుల్లెట్లు తగిలినా కానీ ఎదురొడ్డి నిలబడి, ఆయన చనిపోయారనేటువంటి ప్రకటన అధికారికంగా వచ్చినా కానీ ప్రాణాలతో నిలబడి
కార్గిల్ తర్వాత కూడా సైన్యానికి సేవలు అందించినటువంటి వీరుడు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అనేక మంది కార్గిల్ యుద్ధ వీరుల గురించి మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ యువత అలవర్చుకోవాల్సింది దేశభక్తి. సైన్యంతో కలిసి నడిస్తే అది ఆటోమేటిక్గా వస్తుందని చెప్పని విజయసింహ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.